జీవీటీవీ న్యూస్ ఉప్పల్ జోన్ 6వ డివిజన్ ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకువెళ్లడానికి 255వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ రోజు ముఖ్య అతిథిగా కంచర్ల వెంకటరెడ్డి మాజీ వార్డు సభ్యులు ఔషాపూర్ గ్రామం ఇచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వెంకటరెడ్డి మాట్లాడుతూ 96 సంవత్సరాల క్రితం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కాలారాం ఉద్యమ పోరాటం వల్ల ఈరోజు బడుగు బలహీన వర్గాలు గుడి లోపలికి వెళ్లే హక్కు లభించింది. నాగర్ కర్నూల్ 2 నెలల పసికందుపై జరిగిన దారుణం మనుష్యత్వానికే మచ్చ. దీనిని నేను అత్యంత తీవ్రంగా ఖండిస్తున్నాను. బాధ్యులెవరైనా వెంటనే అరెస్టు చేసి చట్టం ప్రకారం అత్యంత కఠిన శిక్ష విధించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి రక్షణ ఉండకూడదు. హిందువులం మనందరం బంధువులమని చెప్పుకుంటూనే బీసీ ఎస్సీ ఎస్టీలకు రానివ్వం అనే మనువాద దౌర్జన్యం కొనసాగడం సిగ్గుచేటు. ముఖ్యంగా చాకలి సమాజంపై జరిగిన ఈ అమానుషానికి జరిగేలా ప్రభుత్వం మరియు పోలీసు అధికారులు చూడాలి, లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని మీసాల అరుణ్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేకల దాస్, అంబేద్కర్ యువ సంఘం కట్కూరి నరసింహరావు అధ్యక్షుడు, గంగపుత్ర సంఘం భాస్కర్ మాజీ వార్డు సభ్యులు ఔషాపూర్, కడపొల్ల భిక్షపతి వైస్ ప్రెసిడెంట్ అంబేద్కర్ యువజన సంఘం, బండారి రామదాస్ అధ్యక్షుడు అంబేద్కర్ యువజన సంఘం ఈడబ్ల్యూఎస్ కాలనీ, బల్వంతరావు, గంగారాం ఆంజనేయులు, బాలనగరం గణేష్ గౌడ్, బి సురేష్ గౌడ్, కె మహిపాల్, సి ఉపేందర్, ఈ విష్ణు, డి శివ కృష్ణ, సి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. సమర్పించుకుంటున్నాము. మీ గురువు పూలే ఆలోచనలతో మీ వారసుడు కాంశీరాం బలిదానంతో నిరంతరం నిస్వార్థంగా దేశ ప్రగతికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై భీమ్, జై భారత్. ఈరోజు ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ వారు ఇక్కడ మన గట్కేసర్లో ముఖ్యంగా ముందు చెప్పేది ఏంటంటే, ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని దాదాపు 23 సంవత్సరాల క్రింద మేకల దాసన్న గారు ఇక్కడ మరి ఆలోచన విధంగా ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అతను అధ్యక్షతన ఇప్పటిదాకా కూడా ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నాడు. మరి మాకు కూడా మేము చదువుకున్నప్పుడు కూడా అంబేద్కర్ అంటే ఏదో రాజ్యాంగం రాసిండు, అంతే రాజ్యాంగం రాసిండు, మరి హక్కులేంది అదేంది అని మా సార్లు కూడా చెప్పలేదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇక్కడ ప్రోగ్రాం అయిపోతే మరి అంబేద్కర్ గారు అతని జీవిత విధానం కానీ అతను పుట్టినప్పటి నుంచి కూడా ఎన్నో అనుభవాలు, అతని కష్టాలు ఎన్నో అనుభవించి ఈరోజు చాలామంది ఉద్యోగాలలో కానీ రిజర్వేషన్లలో కానీ ఈరోజు అనుభవిస్తున్నారంటే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విధానం రాజ్యాంగం ప్రకారం ఇవన్నీ అనుభవించి ఈరోజు కొంతమంది చాలామంది సుఖంగా అనుభవిస్తున్నారు. కానీ మరి అంబేద్కర్ గారి కోసం ఎవ్వరు కూడా ఇప్పుడు చాలా తర్వాత నేను చూసిన మరి డాక్టర్ మల్లేష్ గారు కూడా కొన్ని రోజులు ఈ ప్రోగ్రాం చేశారు. తర్వాత మరి అతని కుమారుడు ఇప్పుడు అరుణ్ కుమార్ గారు చాలా రోజుల నుంచి కూడా ఈ ప్రోగ్రాం భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూలమాల కార్యక్రమం 255వ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కంచర్ల వెంకటరెడ్డి గారు మాజీ వార్డు సభ్యులు ఔషాపూర్ గ్రామం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1929వ సంవత్సరం మార్చి 2వ తారీఖు నాడు కాలారాం టెంపుల్ ఉద్యమాన్ని డాక్టర్ బాబాసాహెబ్ తీసుకొచ్చారు. అంటే మనం అందరం కూడా అనుకుంటాము, మనం గుడిలోకి, మనం హిందూ మతంలో పుట్టినాము, అందుకోసమని మనం గుళ్ళకి వెళ్తున్నాము అని మనం అందరం అనుకుంటున్నాం. కానీ దాదాపు 96 సంవత్సరాల క్రితం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహారాష్ట్రలో నాసిక్లో కాలారాం టెంపుల్ ఉద్యమంలో కాలారాం టెంపుల్ని రాముడిని దర్శించుకోవడానికి బలహీన అక్కడికి వర్గాలను అంగీకరించకపోతే 15,000 మందితో ఉద్యమాన్ని చేసి గుడి తలుపులు బద్దలగొట్టి దేవుని దర్శనం చేసుకున్న వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు ఆ 96 సంవత్సరాల క్రితం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన ఘటనను మనమందరం గుర్తు చేసుకుంటూ ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లాలో బొమ్మెర గ్రామంలో చేసిన ఏదైతే సతీష్ మరియు మౌనికల ఓ పాప చాకలి కులస్తులు బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు గుడిలోకి వెళ్ళి గుడిలో మా తల్లిని దర్శనం చేసుకోవాలని గుళ్ళోకి వెళ్తా అంటే అక్కడ ఉన్న అగ్రవర్ణ రెడ్లు వాళ్ళని గుళ్ళోకి రానియలేని పరిస్థితి ఉన్నది మిత్రులారా. ఆ గుళ్ళని రానియకపోతే వాళ్ళిద్దరూ కూడా
మీ కాళ్ళ దగ్గర అంటే ఆ గ్రామ సర్పంచ్ దగ్గర మీ కాళ్ళ దగ్గర మా పాపని పెడతాము, అప్పటికైనా కనికరించండి, మాకు ఆ తల్లి దర్శనం కావాలని చెప్పి వేడుకుంటే కూడా వాళ్ళని చేయలేదు. ఆ యొక్క పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా వాళ్ళని తీవ్రంగా వ్యతిరేకించి లేదు ఎట్టి పరిస్థితుల్లో మేము గుడిలో దర్శనం చేసుకుంటామంటే అక్కడ జరిగిన వాగ్వాదం గొడవలో ఆ రెడ్లు రెండు పసికలు మీద కాళ్ళు పెట్టి చంపడం జరిగింది మిత్రులారా. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ప్రపంచంలో ఎక్కడ కూడా జరగదు. ఈ భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థలో మాత్రమే జరుగుతుంది. ఇంత నీచ నికృష్ట దౌర్భాగ్య పరిస్థితి ఎక్కడా లేదు, అది ఓన్లీ భారతదేశంలో ఉన్నది. అందుకోసమే మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఏముందంటే ఈ యొక్క సంఘటనలు ఎంత జరిగితే అంత తీవ్రంగా వ్యతిరేకించి ఆ యొక్క కారణానికి సంబంధించిన ఎవరైతే తుకారాం ఆ గ్రామ సర్పంచ్ తుకారాం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సతీష్ రెడ్డి మరియు మధురెడ్డి ఈ 4 రెడ్లను అదే ఊర్లో అంబేద్కర్ స్టాచ్యూకి ఎదురుగా పెట్టి నడి రోడ్డు మీద చీల్చి చెండాడి ఉరివేసే పరిస్థితి తీసుకురావాలి మిత్రులారా. ఆ రకమైన పరిస్థితి చేస్తేనే ఇంకోసారి భారతదేశంలో ఈ రకంగా బీసీల మీద కానీ ఎస్సీల మీద కానీ ఎస్టీల మీద కానీ దాడి చేసే పరిస్థితి చేయాలంటే అగ్రవర్ణాలలో ఈ యొక్క మనువాదులలో ఆ భయం అనేది ఉంటుంది ఖచ్చితంగా అని చెప్తూ ఇంకోసారి అటువంటి సంఘటనలు జరగకుండా మనమందరం కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క అంటే మనువాదులు అంటే అక్కడ రెడ్లను ఒకరనే కాదు ఈ మనువాదులు ప్రతి ఒక్క కులంలో ఉంటారు, ప్రతి ఒక్క దాంట్లో ఉంటారు. అంటే ఓసీలలో మనువాదాలు ఉంటారు, బీసీలలో మనువాదులు ఉంటారు, ఎస్టీలలో మనువాదులు కూడా ఉంటారు, ఎస్సీలలో కూడా మనువాదులు ఉంటారు. ఆ మనువాదులందరినీ కూడా వెతికించే బాధ్యత మనందరి మీద ఉన్నది. అందుకోసమనే వాళ్ళందరికీ వాళ్ళ నలుగురికి శిక్ష పడి వాళ్ళని ఉరి తీసే వరకు మన అందరి పోరాటం కూడా ముందుకుండాలి. సమాజంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఆలోచన ప్రకారం ప్రతి ఒక్కరు సమానమే, ఏ ఒక్కరు కూడా ఎక్కువ కాదు, ఏ ఒక్కరు కూడా తక్కువ కాదు కూడా తెలియజేసుకుంటూ ఆ చిన్న పాపకి న్యాయం జరిగే వరకు మన అందరి పోరాటం ముందుండాలని చెప్పి తెలియజేసుకుంటూ మనమందరం కూడా అంటే ఎవరికి వీలైన విధంగా వాళ్ళు సోషల్ మీడియాలో కానీ వాట్సాప్ల్లో కానీ గ్రూపుల్లో కానీ అందరినీ కూడా చైతన్యం చేసి ఆ యొక్క పోరాటంలో మనం అందరం కూడా భాగస్వామ్యం కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గట్కేసర్లో ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నామంటే దానికి ఏ ఒక్కరి కారణం కాదు. దానికి పద్మశ్రీ నర్రా రవికుమార్ గారు, మేకల దాస్ గారు, భిక్షపతి గారు, బలవంతరావు గారు మరియు బండారి రామదాస్ గారు, కోటేశ్వరరావు గారు, ఉపేందర్ గారు, గంగరం మంజే గారు, గణేష్ గౌడ్ గారు, అన్న కట్కూరి నరసింహరావు అన్న గారు, బాలా సురేష్ గౌడ్ గారు, శివకృష్ణ గారు, మైపాల్ గారు, ఆనంద్ గారు, పత్రికా విలేకరులు మరియు మీడియా మిత్రులు వీళ్ళందరూ సహకారంతో గడిపిస్తారు. ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నాం తెలియజేస్తూ మాకు అవకాశం ఇస్తే అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. వర్ధిల్లాలి. జై భీమ్, జై భీమ్, జై భీమ్.